హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. సో ఇందులో మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. ఈ టార్గెట్ సిరీస్ మీరు ఈ పిఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ టార్గెట్ సిరీస్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో మీరు కాన్సన్ట్రేషన్గా వితౌట్ పెన్ పేపర్ కాకుండా పెన్ పేపర్ తీసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. యూ గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే, సో ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలాలజీ. సో ఈ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలాలజీలో ఎలా మెటల్స్ని ప్యూరిఫై చేస్తారు అంటే మనకి ఓట్స్లోని మినరల్స్లో ఉన్న మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్యూర్ ఫామ్లోకి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైట్ ఉందనుకోండి, ఈ బాక్సైట్లో ఉన్న అల్యూమినియంని ప్యూర్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తారు. టేక్ ద డిఫరెంట్ స్టెప్స్. మన చిన్నప్పుడు లేదంటే కృష్ణుడి కాలంలో వెన్న తీసేవాళ్ళు కదా, పెద్ద పెద్ద కుండల్లో పాలు తీసుకొని మజ్జిగ తీసుకొని చిలికితే ఏమొస్తుంది, ప్యూర్ ఫామ్లో ఉన్న వెన్న అనేది ఎలా బయటకు వస్తుందో, సో మన ఓర్స్లోనే ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ ప్రాసెస్ యూజ్ చేసి ప్యూర్ ఫామ్లో ఉన్న మెటల్ని అబ్స్ట్రాక్ట్ చేస్తారు. సో అందులో ఇన్వాల్వ్ అయ్యే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏ మెథడ్ యూజ్ చేస్తే ఏ మెటల్ అనేది ప్యూరిఫై అవుతుంది, లేక ఏ మెటల్ని ఏ ప్రాసెస్లోని ఇన్వాల్వ్ చేస్తే మన ఆక్సైడ్స్ అన్నవి కానీ లేక సల్ఫైడ్స్ అన్నవి కానీ ఇంప్యూరిటీస్ అన్నవి ఏవన్నీ తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రస్ ఆక్సైడ్ ఉందనుకోండి, లేక ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంది. సో ఈ ఆక్సైడ్స్ని ఇంప్యూర్డ్గా తీసుకొని ప్యూర్ ఐరన్ తీయాలి. అదే అల్యూమినా ఉందనుకోండి, అల్యూమినా అంటే ఏంటి, Al2O3. సో ఈ అల్యూమినాలో ఉన్న ప్యూర్ అల్యూమినియం మనం బయట తీయాలి. సో ఈ రకంగా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంబైన్డ్ విత్ ద ఇంప్యూరిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే మనం ఏదైనా ఒక వస్తువు పడేసుకున్నాం అనుకోండి మన ట్రావెల్లో, అప్పుడు ఏమవుతుంది, ఆ వస్తువు చుట్టూ ఒక మట్టి లేదా డస్ట్ అన్నది ప్యూరిఫై అవుతుంది. సో మనం వాటర్ యూజ్ చేస్తాం, లేదంటే ఏదైనా ఆయిల్లో పడితే దాన్ని సోప్ యూజ్ చేస్తాం. ఆ రకంగా మనం సపరేట్ చేసి ప్యూర్ ఫామ్లో మనం ఎక్స్ట్రాక్ట్ ఎలా చేస్తామో ఇక్కడ ఓర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ స్టెప్స్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ద principles of different either copper, aluminum, zinc. So these elements are separated by the మెటలాలజీ ప్రిన్సిపల్. సో హియర్ విత్ ద జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలాలజీలో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అడుగుతుంటే చూడండి మై డియర్ స్టూడెంట్స్. సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి వాట్ ఆర్ ద ఓర్స్, లేక మినరల్స్ అంటే ఏంటి, ఓర్స్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్సెస్ కానీ, లేక అలాయ్స్ అంటే ఏంటి. అలాయ్స్ అంటే ఏంటి, సేమ్ మెటల్ ఆటమ్ అంటే సేమ్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉన్నవి. ఏంటవి, కాపర్, జింక్, లేక గోల్డ్, కాపర్. సో ఇలాంటి సేమ్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నవి కంబైన్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆ మెటల్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుంది. సో ఈ బ్రాస్, బ్రాంజ్, జర్మన్ సిన్నర్ ఇలాంటివన్నీ కూడా మనకి అలాయ్స్ కింద చెప్తాం. సో ఓర్స్ అండ్ మినరల్స్. ఓర్స్ అంటే ఏంటి, నార్మల్గా మీకు ఎర్త్ క్రషర్స్లో వస్తాయి. సో ఇది న్యాచురల్గా లభ్యమయ్యేది. సో ఈ ఓర్స్ మినరల్స్కి ఎలా సపరేట్ చేస్తాము, ఎలా డిఫరెన్షియేట్స్, ఇలాంటివన్నీ మీకు అడుగుతాడు. ఓకే, సో వి గో ఫర్ ద క్వశ్చన్స్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ ఎనీ వన్ ఓర్ విత్ ఫార్ములా ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇందులో మీకు ఏమేమి అడిగాడంటే అల్యూమినియం అడిగాడు, జింక్ అడిగాడు, ఐరన్ అడిగాడు, కాపర్ అడిగాడు. సో అల్యూమినియం యొక్క ఓర్ ఏంటంటే బాక్సైట్, అల్యూమినియం Al, aluminum ore ఏంటి మై డియర్ స్టూడెంట్స్, బాక్సైట్, BAUXITE, బాక్సైట్. ద ఫార్ములా ఈజ్ Al2O3 2H2O, Al2O3 2H2O, Al2O3 2H2O. నెక్స్ట్ జింక్. జింక్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, జింక్ బ్లాండ్. ఈ జింక్ బ్లాండ్ ఏమంటే సింపుల్ ఫామ్, అన్ని ఓర్స్ కంటే చిన్న ఫామ్లో ఏదైతే ఉంటుంది అంటే ఇది ఒక్కటే జింక్ బ్లాండ్, Zn సల్ఫైడ్, జింక్ సల్ఫైడ్, Zn అండ్ S, జింక్ బ్లాండ్ అంట. నెక్స్ట్ క్యాలమన్. క్యాలమన్ యొక్క ఇది కూడా జింక్ యొక్క ఓరే, అదేంటి అంటే ZnCO3, జింక్ కార్బోనేట్. ఓకే, నెక్స్ట్ ఐరన్ ఓర్. ఇది మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యేదే ఎక్కువగా, ఐరన్ ఓర్. ఇట్ ఈస్ హెమటైట్, హెమటైట్, HAEMATITE.
hematite. What is the formula, my dear students? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫెర్రిక్ ఆక్సైడ్. ఫెర్రిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫెర్రిక్ అస్ అండ్ ఇక్. అస్ మీన్స్ లెస్ ఆక్సిడేషన్ స్టేట్, ఇక్ మీన్స్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఐరన్ +2లో ఉందనుకోండి దాన్ని ఫెర్రస్ ఆక్సైడ్ అంట. అదే ఐరన్ +3లో ఉంటే ఫెర్రిక్ ఆక్సైడ్. సో ఐరన్ ఇన్ +3, ఆక్సిజన్ మీకు అటామిక్ నెంబర్ 8 తెలుసు కదా. సో వి యాడ్ 2 electrons, ఇట్ గెట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నియాన్. సో ఆక్సిడేషన్ స్టేట్ ఏముంటుంది మై డియర్ స్టూడెంట్స్? ఆక్సిజన్ పైన -2. సో ఈజీగా ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ని క్రాస్ మల్టిప్లై చేసిరు అనుకోండి, వి గెట్ దట్ Fe2O3. ఇది మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫార్ములాని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సాటరైట్ అండ్ FeCO3 అండ్ కాపర్ యొక్క ఓర్ ఏంటంటే కాపర్ పైరైట్స్. కాపర్ పైరైట్. వాట్ ఈస్ ద ఫార్ములా మై డియర్ స్టూడెంట్స్? కాపర్ పైరైట్, కాపర్ Fe and S2, కాపర్ ఐరన్ S2. Okay, so these are the ores of aluminum, zinc, iron and copper. Next, what is polling? Polling అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఒక ఓర్లోని దాని ఓన్ ఆక్సైడ్సే ఉన్నాయనుకోండి. ఒక ఓర్లో its process of which the ore containing its own oxides has impurities. Own oxides has impurities get purified. It is called as polling. In this method, molten metal is stirred with logs of green wood. It releases hydrogen gas to reduce the oxides as impurities. The example is bluster copper. Okay, next. What is the role of cryolite in the metallurgy of aluminum? So aluminum యొక్క ఓర్లో ఉంది క్రయోలైట్. ఈ క్రయోలైట్ ఏం చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్? అల్యూమినా అంటే Al2O3. ఈ అల్యూమినా యొక్క కండక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. కండక్టివిటీ ఇంక్రీజెస్ ద రోల్ ఆఫ్ క్రయోలైట్ ఇన్ ద metallurgy of alumina. Next, it decreases the melting point of mold. It decreases the melting point of mold. It decreases the melting point. What is called as melting point, my dear students? Melting point means at which point the compound or the solid undergoes liquid. We called as melting point. Melt out. Next, give the composition of alloys brass, bronze and German silver. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రాస్ బ్రాంజ్ రెండు కూడా కాపర్ అండ్ జింక్ యొక్క ఓర్స్, మిక్సింగ్ ఆఫ్ alloys. సో హియర్ ద జర్మన్ సిల్వర్ ఈజ్ ఎక్స్ట్రా ఆఫ్ ద నికెల్. ఈ జర్మన్ సిల్వర్లో ఇంకా కాపర్ జింక్తో పాటు ఇంకేముంటుంది మై డియర్ స్టూడెంట్స్? నికెల్ అన్నది ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా ప్రతిగా ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చనే. నెక్స్ట్, స్టేట్ ద రోల్ ఆఫ్ సిలికా ఇన్ ద మెటలాలజీ ఆఫ్ కాపర్. సిలికా అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? SiO2, ఇసుక. సిలికా మీన్స్ ఇసుక, మనకి బీచ్లో ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇన్ దిస్ మెటలాలజీ కాపర్ అండ్ సిలికా యాక్ట్ యాజ్ మెటలాలజీ ఆఫ్ కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లో ఈ సిలికా ఎలా ఉపయోగిస్తుందంటే మై డియర్ స్టూడెంట్, యాక్ట్ యాజ్ ఎసిడిక్ ఫ్లక్స్. This silica act as acidic flux to remove iron oxide. Iron oxide అంటే మై డియర్ స్టూడెంట్స్ FO. ఇది నేమ్ చేస్తారు. కాపర్ యొక్క ఓర్లో ఉన్న ఐరన్ ఆక్సైడ్ని ఈ సిలికా ఆక్సైడ్ అన్నది అంటే సిలికాని యూజ్ చేయడం వల్ల ఇంప్యూరిటీగా బయటికి పోతుంది యాజ్ ఎ స్లాగ్. స్లాగ్ అంటే ఏంటి? తెడ్డులాగా బయటకు పోతుంది. ఇట్లా ద స్లాగ్ పేరేంటమ్మా? ఇక్కడ FeO plus silica. SiO2 gives us slag of FeSiO3. It is nothing but impurity. It acts as a flux, acidic flux. It is the impurities and this is acidic flux, this is slag. కొన్నిసార్లు మీకు వాట్ ఈజ్ స్లాగ్ అని అడిగితే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తారు. నెక్స్ట్, వాట్ ఈజ్ మ్యాటీ?
give this composition. Matte is nothing but moist molten mixture of cuprous sulfide. Molten mixture of cuprous. Asante em cheppanu my dear students, it is plus in state. Cupric means plus 2 in state. Cuprous means plus 1. Cupric means plus 2. సో ఇక్కడ సల్ఫర్ ఏం ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? సల్ఫైడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఎలా గుర్తుపెట్టుకుంటారంటే H2S గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ సల్ఫైడ్ కుళ్ళిన కోడిగుడ్డు వాసన ఉంటుందని చెప్పాం కదా. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్యాటయాన్ సపరేషన్. గ్రూప్ సపరేషన్ టేబుల్లో క్యాటయాన్ సపరేట్ చేయడానికి ఈ సెకండ్ గ్రూప్లోని ఫోర్త్ గ్రూప్లోని ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ని పాస్ చేస్తారన్నమాట. సో ఇక్కడ సల్ఫైడ్ S2 మైనస్ అని వచ్చింది ఛార్జ్ కాబట్టి, క్యూప్రస్ ఏంటంటున్నాము ప్లస్. సో అప్పుడు ఛార్జెస్ ఎలా వస్తాయి మై డియర్ స్టూడెంట్స్? Cu2S. మీకు గుర్తుపెట్టుకోవడానికి చిన్న హింట్ అన్నమాట. మోల్టెన్ మిక్చర్ ఆఫ్ cuprous sulfide and small amount of ferrous sulfide. Ferrous sulfide అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఐరన్ కూడా అస్ కదా. ఐరన్ ఫెర్రస్ మీన్స్ లోయెస్ట్ ఆక్సిడెంట్ ఆఫ్ Fe+2, ఇక్ మీన్స్ Fe+3. సో Fe+3 and S-2. సో ద ఫార్ములా ఈస్ FeS. ఓకే, obtained from the smelting and during the extraction of కాపర్. ద కంపోజిషన్ ఏమంటారు మై డియర్ స్టూడెంట్స్? ఈ రెండింటిని కలిపేస్తారు. ఏంటవి? క్యూప్రస్ సల్ఫైడ్ అండ్ ఫెర్రస్ సల్ఫైడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మాల్ట్. మ్యాటీ. MATT. మ్యాటీ. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ బ్లస్టర్ కాపర్? వై ఇట్ ఈస్ సో కాల్డ్? సో బ్లస్టర్ కాపర్ అని గురించి ఇంతకుముందు చెప్పేటప్పుడు మీకు ఏవైతే పోలింగ్ దాంట్లో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇది పోలింగ్లో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఈ పోలింగ్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ఒక మెటల్ని అదే మెటల్ యొక్క ఆక్సైడ్స్ ఇంప్యూరిటీస్గా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము? పోలింగ్ అని అంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? బ్లస్టర్ కాపర్. ఇట్ ఈస్ ఎ కాపర్ అబ్టైన్డ్ ఫ్రమ్ దేర్ రెసిమైజేషన్. రెసిమైజేషన్ మీన్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఒక వ్యాపర్స్లా పంపిస్తారు ఈ కాంపౌండ్ని. ఈ కాంపౌండ్ వ్యాపర్లా పంపిస్తూ ఉన్నప్పుడు ఇందులో ఏమవుతుంది? మనకు చిన్నప్పుడు ఇప్పుడైతే వ్యవసాయం చేసేవాళ్ళు డైరెక్ట్గా మిషన్ పెట్టి ధాన్యం తీస్తున్నారు, కానీ అప్పట్లో ఇట్లా ధాన్యాన్ని గానుగుతో తీసేవారు. అంటే 2 ఎద్దులకి ఒక పెద్ద ఐరన్ తోని తిప్పుతూనే ఉండేవాళ్ళు. అప్పుడు వచ్చే ధాన్యాన్ని ఇట్లా చెరిగేవాళ్ళు అనమాట. చెరిగితే ఏమొస్తుంది అంటే ఇట్లా డస్ట్ పార్టికల్స్ అన్నవి ఇట్లా ఆ ధాన్యంతో పాటు ఈ డస్ట్ పార్టికల్స్ అన్నవి ఎగురుతూ ఉంటాయి. ఇవి ధాన్యం అనుకుంటే ఈ డస్ట్ పార్టికల్స్ ఎగురుతూ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్స్ బయటికి వెళ్ళిపోయి ధాన్యం మాత్రం కింద పడేవి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్లో మీకు ఈ బెస్మరైజేషన్లో ప్రాసెస్ ఏంటంటే వ్యాపర్స్ ఆఫ్ ఎ కెమికల్ కంటైనింగ్ కాంపౌండ్, మెటల్ కంటైనింగ్ వ్యాపర్స్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఈ ప్యూర్ మెటల్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చేస్తుంది. ప్యూర్ మెటల్ అనేది ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? కిందకు వస్తుంది. ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్ ఉంటుంది ప్యూరిఫికేషన్? 97 to 98% ప్యూర్ ఫామ్లో ఉండి రిమైనింగ్ డస్ట్ అంతా బయటికి పోతుంది. ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ SO2 ప్రొడ్యూస్ బ్లస్టర్స్ ఆన్ ద మెటల్ సర్ఫేస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లస్టర్ కాపర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మినరల్స్ అండ్ ఓర్? మినరల్స్ అంటే ఏంటి? ఓర్స్ అంటే ఏంటి? ఈ మినరల్స్ ఎలా ఉంటాయి అంటే న్యాచురల్గా మెటల్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎర్త్ క్లస్టర్స్. ఓకే, అవే ఓర్స్ తీసుకున్నాను అనుకోండి, ప్రొఫిటబుల్ మినరల్స్ విచ్ ఈస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఎక్స్ట్రాక్టింగ్ ద మెటల్. ఇలా అంటే ఓర్స్లో కాంబినేషన్స్లో కంబైన్ ఉంటుంది. ఇందులో మనం ప్యూర్ మెటల్ని మనం అబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మినరల్స్ అలా కాదనమాట. నెక్స్ట్, ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్, but all ores are minerals. Next, minerals are, some minerals of aluminum is bauxite and cryolite, and ore of aluminum is bauxite. Okay, అంటే ఇక్కడ మీకు మినరల్స్ ఓర్స్ అనేవి చాలా ఉండొచ్చు, కానీ ఇక్కడ మీకు ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? మినరల్స్ మాత్రం కాంబినేషన్స్లో చాలా ఉంటాయి, ఓర్స్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇక్కడ మీకు బై మిస్టేక్ వచ్చింది రోస్టింగ్ అండ్
క్యాల్సినేషన్. రోస్టింగ్ అంటే ఏంటంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. రోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ ఓర్ని హీట్ చేస్తాం. అదే క్యాల్సినేషన్ ప్రాసెస్లోకి వచ్చేసరికి ఇన్ absence of air. In absence of air, the ore is burn. ఓకే, సో ఈ ప్రాసెస్లో మీకు ఇక్కడ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ ప్రాసెస్లో, సో రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ ప్రాసెస్లో ఓర్స్ని అన్నది మనం ఏం చేస్తున్నామని చెప్పాను, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ మనలో హీట్ బర్న్ చేస్తే మీకు వచ్చేది రోస్టింగ్ ప్రాసెస్. ఇక్కడ క్యాల్సినేషన్. ఇందులో యూస్ చేసే ఓర్స్ ఏవైతే ఉంటాయో అవి సల్ఫైడ్ ఓర్స్. సల్ఫైడ్ ఓర్స్. ఈ క్యాల్సినేషన్ ప్రాసెస్లో యూస్ చేసేవన్నీ కార్బోనేట్ ఓర్స్. క్యాల్సినేషన్ ప్రాసెస్లో యూస్ చేసేవి కార్బోనేట్ ఓర్స్. మీకు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, క్యుప్రస్ సల్ఫైడ్, ఐరన్ సల్ఫైడ్, సల్ఫైడ్ ఓర్స్. అదే మీకు క్యాల్సినేషన్ ప్రాసెస్లో కార్బోనేట్ ఓర్స్ ఏమొస్తే జింక్ కార్బోనేట్, జింక్ కార్బోనేట్, ఈ ఓర్స్ అని వస్తుంది. అగైన్ ఐ టెల్ అబౌట్ వాట్ ఈస్ రోస్టింగ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ calcination. Roasting is nothing but in presence of air the ore is burned. It is called as roasting. Calcination means in absence of air the ore is burned. Okay, again here the sulfide ores are mostly used in the roasting process, and the calcination process most of the carbonate ores are used. Okay, thank you my dear students. ఈ పిఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 95% అబవ్ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.